నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా టెక్కలిలో 3.97 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. టెక్కలిలో జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో సీసీ రహదారి నిర్మాణం కోసం 35 లక్షలు, మండాపురం కాలనీలో సీసీ రహదారి డ్రైనేజీ నిర్మాణం కోసం 1,80,00,000, అయ్యప్పనగర్ కాలనీలో సీసీ రహదారి నిర్మాణం కోసం 1,82,00,000తో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసే అవకాశం పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా లభించిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా సుమారు 250 కోట్లతో 3,500 పనులు చేపడుతున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరియు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. పల్లె పండగ ప్రోగ్రాం ఒక జాతర ఉత్సవాల మాదిరిగా జరుగుతుందని, గ్రామాలలో రహదారులు, మురుగునీటి కాలువలు, త్రాగునీటి కుళాయిలు మొదలగు అనేక రకాల పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో 240 కోట్ల రూపాయలతో 3,071 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల మేరకు పల్లె పండగ ద్వారా మంజూరైన పనులకు సంబంధించి సమగ్ర సమాచారం ప్రజలకు ఇస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక పాలసీ మేరకు ఎక్కడా అభివృద్ధి పనులకు కొరత లేకుండా చేస్తున్నామని, ఈ నెలాఖరు కల్లా మరో 6 ఇసుక రీచ్లు ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 14 ఇసుక రీచ్లు నాగావళి, వంశధార నదుల పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. సామాన్యులకు ఇసుక కొరత లేకుండా చేయటమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ మేరకు నిన్న నిర్వహించిన డ్రాలో విజేతలుగా నిలిచిన వ్యాపారులు రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తారని, వారికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీంతోపాటు సీసీ డ్రైన్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క మండల్లో, అలాగే కాన్స్టిట్యున్సీ వారీగా ఈ పల్లె పండుగ ప్రోగ్రాం కింద అక్కడ ఉన్న ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆదాయంలో గ్రౌండింగ్ ఆఫ్ ద వర్క్స్ మనం ఈ నెల కూడా కాదు, ఈ వారం మనం చేయమని చెప్పాను. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 21 ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఒకటి గ్రౌండింగ్ కాకుండా మనకి నెక్స్ట్ వచ్చిన సంక్రాంతి వరకు ఇది కంప్లీట్ కూడా చేయమని పైనుంచి ఆదేశం మేరకు మనం ఉన్న చర్యలు మనం తీసుకుంటాం. నరేగా ప్రతి ఒక్క వర్క్కి ఒక వర్క్ ఐడి క్రియేట్ చేస్తూ తగ్గట్టుగా ఒక వెండర్ కూడా, వెండర్ అంటే ఒక కాంట్రాక్టర్ ఐడెంటిఫై చేసుకొని ఆ వర్క్కి అటాచ్ చేస్తూ మనం ఈసారి మనం పని చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు అంటే ఇసుక కానీ, సిమెంట్ కానీ, అది కూడా ప్రభుత్వం నుంచి ఉన్న రేట్తో మనం సప్లై చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఏదైనా కాంట్రాక్టర్ ఉన్నారు, మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి ముందుగా వచ్చి మీరు కాంట్రాక్ట్గా మన దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తే మీకు కూడా పని ఇవ్వడం జరుగుతుంది. అదే పల్లె పండుగ. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించటం కోసమే పల్లె పండుగ నిర్వహించటం జరుగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలో తండ్యాం వలస, సిలగాం సింగువలస, అలికాం, భైరవానిపేట తదితర ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. గ్రామాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామని వివరించారు.
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేసిందని తెలిపారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక అధ్వాన్న పరిస్థితికి చేరుకుందన్నారు. గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్తు, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారన్నారు. పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి 32 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, ఇతర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభల్లో గుర్తించిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిరమండలం మండలంలో పలు గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. హిరమండలం మండలానికి MGNREGS 51, పంచాయతీరాజ్ వర్క్స్కు 306.9 లక్షల రూపాయలు, RWS&S 31 వర్క్స్ నిధులు 111.98 లక్షల రూపాయలు విడుదల చేశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తరువాత మళ్లీ మన పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయన్నారు. పిండ్రువాడ గ్రామంలో శివాలయం ప్రాంగణంలో మంచినీటి బోరును ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వారం రోజుల పాటు నిర్వహించనున్న పల్లె పండుగ వారోత్సవాలను పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు 2వ రోజు హిరమండలం మండలంలోని చవితి, సీదిరి, పిండ్రువాడ కాలనీ, పిండ్రువాడ, మహాలక్ష్మీపురం, నీలదేవీపురం, అంబావిల్లి, కిట్టాలపాడు, భగీరథపురం గ్రామాలలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, నీటి సంరక్షణ, ట్రెంచ్లు, గోకులాలను పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో నిర్మించడం జరుగుతుందన్నారు. MGNREGS నిధులతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయటం జరుగుతుందని తెలిపారు. మంచి కార్యక్రమాన్ని రూపుదిద్దిన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి అడుగుజాడల్లో వారు రూపకల్పన చేసిన పల్లె పండుగ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నేడు రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధిలో అన్నా క్యాంటీన్ను ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు చివరి దశలో ఉన్న అన్నా క్యాంటీన్ను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మూసేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్పారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చి మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరుస్తాం, ప్రతి పేదవాడికి కూడా 5 రూపాయలకే నాణ్యమైనటువంటి భోజనం పెడతామని చెప్పటం, మరి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని ఒక సవాలుగా తీసుకుని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అక్షయ్ పాత్ర వాళ్ళు కూడా నిజంగా లాభాపేక్ష లేకుండా ప్రజలందరికీ కూడా అన్నం పెట్టాలి అని మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళకి కూడా కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తున్నారు, గత 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి నరేగా ద్వారా పల్లె పండగ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని దాదాపు మన ఒక జిల్లాలోనే 3800 పైచిలుకు కిలోమీటర్లు సీసీ రోడ్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పల్లె పచ్చగా ఉండాలి, రవాణా సౌకర్యం బాగా ఉంటే వాళ్ళు జీవిత ప్రమాణాలు కూడా పెరుగుతాయని ఒక నమ్మకంతో ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే NRGS నిధులు కూడా దారి మళ్లించి కనీసం ఒక్క దగ్గర కూడా తట్టెడు మట్టి అయినటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి సహాయంతో, మరి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ పల్లె పండుగ. ఈ రకంగా ఒక్కొక్కటి
ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది. కనీసం ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా నిధులు లేనటువంటి పరిస్థితి. 11 లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రానికి మిగిల్చారు. పోనీ ఏమైనా సంక్షేమం పూర్తిగా అందించగలిగారంటే అది లేదు. అభివృద్ధి పూర్తిగా శూన్యం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పల్లెల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలంలోని గార, వత్సవలస, తూలుగు తదితర ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అక్టోబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు జరిగే వారోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. గ్రామాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పన చేశామని వివరించారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘ నిధులను విడుదల చేసిందని తెలిపారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక అధ్వాన్న పరిస్థితికి చేరుకుందన్నారు. గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్తు, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్నారు. పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి 32 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, ఇతర పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభల్లో గుర్తించిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్లె పండుగ మహోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం తూలుగు పంచాయతీలో ఉప్పరపేట గ్రామంలో ఈరోజు ఈ పల్లె పండుగ మహోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ నాగభూషణం గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ జగదీష్ గారికి, అలాగే గార మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన దిశగా సీసీ రోడ్లు, అలాగే డ్రైనేజీ వ్యవస్థ యుద్ధ ప్రాతిపదికన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ఈ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా 14,000 గ్రామాలకి ఒకేసారి ఒకే టైంలో వరల్డ్ రికార్డు సృష్టించి గ్రామ సభలు పెట్టి 4,000 కోట్లు పనుల్ని ఒకేసారి మంజూరు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 32 కోట్లతో గార రూరల్ మండలం, శ్రీకాకుళం రూరల్ మండలం కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్ర మంత్రులు, జిల్లా మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారికి, కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామాలు మనం అభివృద్ధి చేసుకోవాలి. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి మౌలిక వసతులు ఇలాంటి కల్పన జరగనందువల్ల ఇప్పుడు మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరించి మనకి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ త్వరితగతిన పూర్తి చేసుకునే విధంగా సహకరించాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలకు, అలాగే సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు, అలాగే జగదీష్ గారికి, కొయ్యాన్ జగదీష్ గారికి, ఎక్స్ సర్పంచ్ గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలను పక్కన పెట్టి టెండర్ల విధానంలో మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కూటమి ప్రభుత్వం దగాకోరు విధానాలకు నిదర్శనమని మాజీ స్పీకర్ మరియు వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. మద్యం దుకాణాలను ఖరారు చేసేందుకు 10 రోజుల స్వల్ప విరామంలోని లైసెన్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానించటం, వెనువెంటనే ఖరారు చేయటం వెనుక భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వ దుకాణాలను మూసివేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసేందుకు ప్రభుత్వ ఆలోచన దాగి ఉందన్నారు. ప్రభుత్వ నీతిమాలిన చర్య వల్ల 15,000 మంది ఉద్యోగులు వీధిన పడనున్నారన్నారు. ఏకపక్షంగా 80% దుకాణాల లైసెన్సులు కూటమి సర్కారుకు చెందిన వ్యక్తులే దక్కించుకున్నారన్నారు. 20% లైసెన్సులు దక్కించుకున్న ఇతరులను బెదిరిస్తూ లాక్కునేందుకు తెగబడటం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 45,000 బెల్ట్ షాపులను రద్దు చేయటం జరిగిందన్నారు. తిరిగి వీటి పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న విషయం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇదే జరిగితే గ్రామాల్లో మద్యం ఏరులై పాడటం ఖాయమన్నారు. ఉచిత ఇసుక అంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసి ఇప్పుడు 2 రోజుల స్వల్ప విరామంలోనే 108 ఇసుక రీచులకు టెండర్లు ఖరారు చేశారన్నారు. రహస్యంగా ప్రభుత్వ పెద్దలకు వారికి కావలసిన వారితో టెండర్లు దాఖలు చేయించి బహిరంగ ఇసుక దోపిడీకి పాల్పడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన 4 నెలలు గడుస్తున్న సూపర్ 6 అంటూ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను భ్రష్టు పట్టించేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. ఇదేనా నువ్వు ఇచ్చే ఇసుక పాలసీ? ఇసుక పాలసీ నిర్ణయిస్తున్నాం అని చెప్పి మీరేం చేశారు? 4 నెలల కాలయాపన చేశారు. 4 నెలల్లో దోపిడీ చేసుకోండి. దొరికినట్టుగా అందినటువంటి వాళ్ళకి అందినట్టుగా మీరు దొరికింది మీరు ఎత్తుకొని వెళ్ళిపోండి. ఎవడు వెళ్తారు? మీకు అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా, బుక్కినట్టుగా, పొడుగు చేతులు పడితే పలహారం అన్నట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎత్తుకుపోండి. ఎవడు అడుగుతాడు మీకు? ఇదే కదా మీ ప్రభుత్వం. మీరు కనీసం వెజిటబుల్స్ మీద ధర తగ్గించలేనటువంటి నువ్వు 99 రూపాయలు మేము క్వార్టర్ పెంచా. ఇంకా ఎంత పెంచాడో తెలియదు. ఇంకా ఇదేం ప్రభుత్వం అయ్యా? తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 30,000 రూపాయలు మీరు అప్పు 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. మీరు ఎక్కడ ఏం చేశారో చెప్పండి. మీరు ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప. మంచి ఉన్నత వ్యక్తిత్వంతో పాటు దేశం పట్ల అపారమైన భక్తి కలిగిన మహా మనిషిగా ప్రపంచానికి ప్రభావితం చేసిన శక్తివంతుడు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అని శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ బరాటం శ్రీరామ్మూర్తి, విద్యావేత్త బరాటం లక్ష్మణరావులు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విగ్రహదాతలు బరాటం శ్రీరామ్మూర్తి, బరాటం లక్ష్మణరావుతో పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు జామి భీమశంకర్, సురంగి మోహన్ రావు, నటుకుల మోహన్, కొంక్యాన వేణుగోపాల్ బృందం కలాం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ జీవితం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన కలాం ప్రస్థానం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజలు రాష్ట్రపతిగా పేరుగాంచడంతో పాటు శాస్త్రవేత్తగా భారతదేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దటంలో కలాం ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు కలాం జీవితం, ఆయన చూపించిన బాట నిత్యం జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అనంతరం అబ్దుల్ కలాంపై పండితులు పైడి హరనాథరావు, నిష్టల నరసింహమూర్తి గేయాలు ఆలపించారు. సామాన్య జీవితం నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి, మహోన్నత శక్తి.
ఇప్పుడే సురంగ మోహన్ రావు గారు చెప్పారు, కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి. నువ్వు కన్న కళలు సాధించే వరకు నువ్వు నిద్రపోకూడదు అని చెప్పిన మహోన్నత వ్యక్తి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత విద్యార్థుల యొక్క ప్రాధాన్యతను, తరగతి గది యొక్క ప్రాధాన్యతను చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశం శాస్త్ర విజ్ఞానంలో ఈరోజు 5వ స్థానం 3వ స్థానం నాకు తెలియదు, కానీ ఉన్నత స్థానంలో ఉండడానికి ప్రధానమైన కారణం ఏపీజే అబ్దుల్ కలాం. విద్యార్థులతోనూ తరగతి గదితోనూ ఉపాధ్యాయుడి యొక్క ప్రాధాన్యతను చెప్పిన మహోన్నత వ్యక్తి, శక్తి అబ్దుల్ కలాం. ఏ సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి విగ్రహం మన గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో మరాఠా లక్ష్మణరావు గారిని శ్రీరామూర్తి గారి బ్రదర్స్ పెట్టి ఆయనకి ఈరోజు కార్యక్రమంలో ఘనమైన నివాళులు అర్పించే భాగ్యం మనకు కలిగినందుకు మనం అదృష్టంగా భావించి వారికి ఘనమైన నివాళులు. భారతరత్న అవార్డు గ్రహీత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం నేటి తరం యువతకు, నవతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, పిజి గుప్తా, శాసపు జోగినాయుడులు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం 93వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రక్షణ వ్యవస్థ తన కాళ్లపై తాను నిలబడటానికి కలాం చేసిన కృషి అమూల్యమని కొనియాడారు. క్షిపణులు తయారు చేయటంలో సొంత టెక్నాలజీని వినియోగించి తద్వారా వాటిని అభివృద్ధి చేసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారని కొనియాడారు. కలాం దేశభక్తికి ప్రతిరూపంగా నిలుస్తూ, ప్రపంచంలో ఉన్న యువతకు స్ఫూర్తిదాతగా నిలుస్తూ, ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని గడిపి మానవీయ దృక్పథంతో మార్గదర్శకంగా నిలిచిన మహనీయులు అబ్దుల్ కలాం అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యులుగా నిలవటానికి కారణం ఆయన అనుసరించే దార్శనికతని చెప్పవచ్చు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక సామాన్యుడు రాష్ట్రపతి కావటానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. కలాం జీవితం నేటి తరం యువత తెలుసుకుని స్ఫూర్తి పొందాలని వారు అన్నారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉన్న కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అట్లాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న అవార్డు ఇచ్చి ఈరోజు మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు ఇంకా దేశంలో అనేకమంది తయారు కావాలని, అన్ని రంగాల్లో కూడా భారత అగ్రంగా నిలవాలని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయం, ఆలోచన కూడా అదే. అట్లాంటి మహనీయుని తలుచుకునే భాగ్యం ఈరోజు ఆయన జయంతి సందర్భం కలిగినందుకు ప్రత్యేకంగా వాకర్స్ క్లబ్, వాకర్స్ ఇంటర్నేషనల్ అయితేనేమి, స్టార్ వాకర్స్ అయితేనేమి, మన క్లబ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పేరు పేరు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన తాలూకు కన్సర్న్ ఏమో, ఆయన జీవితం, ఆయన తాలూకు ఆలోచన 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతికి పనిచేశారు. ఆ పీరియడ్ ఈరోజు గోల్డెన్ విధంగా సువర్ణ అవకాశం లాంటి పీరియడ్ అది. అట్లాంటి లిక్కర్ సిండికేట్లో వైసీపీ వారు లేరా అని, అసలు గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ వైసీపీని సూటిగా ప్రశ్నించారు. నిన్న జరిగిన లిక్కర్ షాప్స్ వేలం రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా నిజాయితీగా జరిగిందని, అందుకు నిదర్శనం ఈ షాప్స్ వేలం సిండికేట్స్ తంతులో వైసీపీ వారే ఎక్కువని, కానీ వైసీపీ అధినేత జగన్ ఈ లిక్కర్ షాప్స్ వేలం సిండికేట్ వ్యవహారం అంతా మాఫియా అని మాట్లాడటం ఘోరమని, వైసీపీ వారు కూడా ఈ వేలంలో నిన్న షాప్స్ పొందారని, అంటే వారు కూడా మాఫియా వారేనా అని, అసలు జగన్ గారి బాధ శోధన రాష్ట్ర ప్రజల కోసం, వ్యాపారం చేసుకునే వారి పార్టీ కేడర్ కోసం కాదని, కొంతమంది జగన్ గారి సొంత కోటరీ పెత్తందారుల కోసం అని, ఎందుకంటే వారే గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చెత్త మద్యాన్ని తయారు చేసి భారీ ధరలతో రాష్ట్రానికి అందించి అనారోగ్య ఆంధ్రప్రదేశ్ చేసి కొన్ని వేల కోట్లు దాచుకున్నారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటు పరం చేయటంతో, నాణ్యమైన మద్యం అందించటంతో దాన్ని తట్టుకోలేక బాధతో, కోపంతో, ఫ్రస్ట్రేషన్తో వారి పెత్తందారులు నష్టపోతున్నారని ఆందోళనతో జగన్ గారు ఇలా మాట్లాడుతున్నారని వెంకటేష్ అన్నారు. మీరు గతంలో ప్రభుత్వ పరంగా షాపులు ఏర్పాటు చేసి దాన్ని మొత్తం వ్యవస్థ అంతా మీరే చేతితో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా చేసి అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. ఎందుకంటే మీరు, మీ బినామీలు, మీ పెత్తందారులు చెత్త మద్యాన్ని అమ్మి అధిక రేట్లుగా అమ్మి, అది కూడా చాలామంది ఆరోగ్యాలు కోల్పోయి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో బాధపడ్డారు. వాటన్నిటికీ చెప్పెట్టాలి
ఆ వ్యవస్థను పూర్తిగా దారిలో పెట్టాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి మంత్రివర్గం, కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అది ప్రైవేట్ పరంగా ఈ షాపులు చేద్దాం, నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకి అందించి వ్యాపార పరంగా అటు ప్రభుత్వానికి బాగుండాలి, అట్లాగే వ్యాపారం అనేది ఎవరి ప్రొఫెషన్స్ వాళ్ళు చేస్తారు, వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేస్తున్నారు. మద్యం షాపులు ప్రొఫెషనల్గా వాళ్ళు అన్ని విధాలా బాగుండాలి, అటు రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఒకే ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వ వైన్ షాపులను క్యాన్సిల్ చేసి రద్దు చేసి ప్రైవేట్ పరంగా అందరికీ అవకాశం ఇచ్చారు. దాంట్లో పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఇందులో ఏంటి సంబంధం? నిజంగా మీలా కక్ష సాధింపు చర్యలే కానీ గత మీరు చేశారు వైసీపీ పరిపాలనలో తెలుగుదేశం వారిపై, జనసేనపై, బీజేపీ వారిపై ఎన్నో కక్ష సాధింపు చర్యలు చేసి అన్ని విధాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ 5 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, రాజకీయ పార్టీలని ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మీకు పోటీ ఉండకూడదు. కానీ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై మిమ్మల్ని ఘోరంగా ఓడించి 11 స్థానాలకే పరిమితం చేశారు. ఆ రోజు మీ నిర్ణయం చెడ్డది, మంచిది కాదని ఒకే ఒక తలంపుతోటే ఈరోజు అందరికీ అండగా ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మంచి నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇది ఎవరి వల్ల కాదు. నిజంగా మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి సూటు పెడుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఒక అభాండాలు వేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై, మంత్రివర్గంపై నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఇందులో ఏమైనా ఆలోచన ఉన్నా, ఆయన ఏమైనా సపోర్ట్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ వారికి కానీ, జనసేనకు కానీ. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.